జియో 396 రద్దు చేయాలి. జియో 396 రద్దు చేయాలి. జియో 396 రద్దు చేయాలి. జియో 396 రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దస్తావేజు లేఖరులందరూ కూడా మరి ఈ పెన్ డౌన్ వాళ్ళందరూ కూడా మరి పాటిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ నెల 20 నుంచి ఈ నెలాఖరు వరకు కూడా వారు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఎక్కడికక్కడే మరి దస్తావేజు లేఖరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి సహాయ నిరాకరణ చేస్తున్నారు. దీంతోపాటు మరి సామాన్యులందరికీ కూడా రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని అందరికీ కూడా ముఖ్య కారణం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోయే. ఆ జీవో ప్రకారంగా చూస్తుంటే రానున్న రోజుల్లో మరి అంతా కూడా ప్రైవేట్ పరం అవుతుందని మరి మనకు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని పైలట్ ప్రాజెక్టుల కింద కొన్ని ప్రాంతాల్లో పెట్టడం, మనకు రాజమండ్రిలో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపు 1వ తారీఖు నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి ఇది వెళ్ళిపోతే అసలే మరి ఈ దస్తావేజు లేఖరులతో పాటు గవర్నమెంట్ సూపర్విజన్ ఉంటేనే చాలా వరకు కూడా ఇంకా మరి లీగల్గా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అటువంటిది పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోతే మాత్రం ఇక అన్నీ కూడా ఇబ్బందులే. మరి ప్రభుత్వం వారు అదేవిధంగా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూడా వాళ్ళు అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా రిజిస్ట్రేషన్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్కసారి ఈ దస్తావేజు లేఖరుల నుంచి బాధ్యతలు తప్పించి సచివాలయాలకు అప్పచెప్పాలంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నిరసన వ్యక్తమైంది. అది కూడా ఓన్లీ ప్రభుత్వం మరి సచివాలయం అంటే ప్రభుత్వ పరంగా చేస్తామంటేనే ప్రజలు నుంచి నిరసన వ్యక్తమైంది. ఆ రోజున మరి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవనండి, కూటమి వాళ్ళు అవనండి, వీళ్ళు ఏమన్నారు, మరి మీ ఆస్తులు కూడా మీ సొంతం కాదు, మీకు జిరాక్స్ కాపీలు ఇస్తారు, మీ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వపరం అయిపోతాయని కూడా నానాయాగి చేసి లేనిపోయిన ఆరోపణలు చేశారు. కానీ ఈ రోజున అసలు సిసలైన నష్టం ప్రభుత్వం నుంచి జరుగుతుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్లే ముఖ్యంగా ప్రజలందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు అవుతాయి. రానున్న రోజుల్లో ఎవరు ఆస్తి ఉందో వాళ్ళ ఆస్తి మీద కూడా రకరకాల కాంప్లికేషన్లు లీగల్ ఆస్పెక్ట్స్ కూడా వస్తాయి. ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి యథావిధిగా ఇప్పుడు ఏ రకంగా ఉందో అదేవిధంగా ఈ లేఖరుల ద్వారా ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అదేవిధంగా మరి కొనసాగించాలని, లేకపోతే రాను రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా కష్టమే కాకుండా గతంలో వాళ్ళు ఏమైతే అన్నారో కూటమి ప్రభుత్వం వాళ్ళు అది నిజమయ్యే అవకాశం ఉంది. ఏంటంటే వీళ్ళ ఆస్తులు మరి ప్రభుత్వ పరం అవుతుందని అప్పుడు లేనిపోయిన ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ కొత్త పద్ధతిలో చూస్తుంటే ప్రభుత్వ పరమే కాదు వేరే వ్యక్తులు ప్రైవేట్ పరం కూడా అయిపోద్ది. రానున్న రోజుల్లోనూ కంట్రోల్ అంటూ పోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ లేఖరులు ఏమైతే మరి వాళ్ళు ఈ దీక్ష చేస్తున్నారో వారందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇస్తూ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా పాత పద్ధతిని యథావిధిగా కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి తీసుకొచ్చినటువంటి 396 జీవోని రద్దు చేయాలని మరి దస్తావేజు లేఖరులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా పెన్ డౌన్ మరి కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి ఈ నెలాఖరు వరకు కూడా వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దీంతో కూడా ఎక్కడికక్కడే రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయినాయి. ఏది ఏమైనా ప్రభుత్వం మరి తీసుకొచ్చినటువంటి ఈ జీవో ప్రకారంగా అయితే ఈ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ప్రైవేట్ పరం అవుతాయి. ఒక్క అధికారే ఉంటారు, మిగతావన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి అంటే కాంట్రాక్టర్ల చేతికి వెళ్ళిపోతే ఇంత పగడబందీగా జరుగుతున్నప్పుడు ఉన్న పద్ధతిలో జరుగుతున్నానే అక్కడెక్కడ కూడా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అటువంటిది పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోతే అంతా కూడా మరి లీగల్గానే కాకుండా ఈ ఆస్తి కూడా ఎవరికి దక్కుతుందో అన్నది కూడా తెలియని విధంగా కూడా ఉంటుంది. కారణం ఏంటంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయాలకి ఇవన్నీ కూడా అటాచ్ చేద్దామని ఆయన మరి భావిస్తే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లేఖరులందరూ కూడా మరి సమ్మె చేయడం, అదేవిధంగా అది ఇంకా సచివాలయానికంటే కొంచెం ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుంది సచివాలయం అంటే. ఇది ఆ విధంగా కాకుండా ప్రైవేటు వ్యక్తులకే ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వం వారు వీళ్ళు మరి నిర్ణయించారంటే మరి అందులో భాగంగానే రాజమండ్రికి కూడా మరి ఒకటి కేటాయించారు ముందు పైలట్ ప్రాజెక్టు కింద. మరి ఈ రకంగా చేస్తే గతంలో
ఈ కూటమి ప్రభుత్వం వారు మరి సచివాలయాలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ చేస్తానంటే వీళ్ళు రకరకాలుగా విమర్శలు చేశారు. మీకు ఇచ్చేది జిరాక్స్ కాపీలే, అసలు అంటూ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ మీ ఆస్తిని అమ్మేస్తుందని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానం చూస్తుంటే పూర్తిగా గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఈ అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు అనుకూలంగా కూడా ఈ డాక్యుమెంటేషన్ కూడా ప్రిపేర్ కూడా చేయించుకుంటారు. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు కాబట్టి ఈ లైసెన్స్ ఉన్నటువంటి లేఖర్లు అయితే అటువంటి తప్పులు చేయరు. ఇప్పటివరకు కూడా కరెక్ట్గా జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇప్పటివరకు ఉన్నటువంటి పాత పద్ధతిని యథావిధిగా కూడా కొనసాగించాలని, లేని పక్షంలో ఇటు ప్రజల ఆస్తులకి ఇబ్బంది, అదేవిధంగా ఈ లేఖర్ల యొక్క కుటుంబాలు వాళ్ళు కూడా రోడ్డును పడవలసి వస్తుంది. వేలాది మంది వాళ్ళందరూ కూడా రోడ్డును పడవలసి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ జీవోని మరి ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.